భావనలు తెలియజేసుకుంటూ ఉండడము. కార్తవీర్యార్జున స్తోత్రం ఏంటంటే, ఎవరికైనా అప్పిచ్చి వసూలు కాకపోయినా, ఎక్కడైనా మొండి బకాయి నుండి వసూలు కాకపోయినా, లేదంటే మీరు గతంలో ఎక్కడైనా కోల్పోయినటువంటి వస్తువులు తిరిగి పొందాలనుకున్నా, దొంగిలించబడినటువంటి బంగారం రప్పించుకోవాలనుకున్నా, ఇలాంటి ఈ కార్తవీర్యార్జుని స్తోత్రం చదివితే అవి మన దగ్గరికి చేరుతాయి అని చెప్పి పెద్దలు చెప్తారనమాట. నేను చెప్పే మాట కాదండి, మీరు గూగుల్లో సెర్చ్ చేసిన కార్తవీర్యార్జుని మంత్రం దొరుకుతుంది. దాని ద్వారా వచ్చేటువంటి లాభాలు ఏంటి అని చెప్పి సెర్చ్ చేసినా కూడా మీకు తెలుస్తుంది. నాకైతే ప్రయోజనం చేకూరింది. సో నా సబ్స్క్రైబర్స్గా ఎవరైనా మీరు ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే ఉపయోగపడుతుంది కదా అని చెప్పి కార్తవీర్యార్జున స్తోత్రాన్ని మీకు కూడా పరిచయం చేస్తున్నాను. అయితే దయచేసి చాదస్తాలు, మూఢత్వాలు మాత్రం ఎప్పుడు డెవలప్ చేసుకోకండి. ధ్వనికి శక్తి ఉంటుంది, ధ్వని తరంగాలకి శక్తి ఉంటుంది, అది మీకు తెలుసు. సృష్టిలో శబ్దం ద్వారా కూడా విద్యుత్ శక్తి ఉత్పత్తి జరుగుతుందని చెప్పి, మనం మాట్లాడేటువంటి మాటకి ప్రాణం ఉంటుంది. నేను నెమ్మదిగా ప్రశాంతంగా మాట్లాడాను అనుకోండి, అదో రకమైనటువంటి ప్రాణాన్ని